శరణ్య అనే అమ్మాయి శ్రీ చైతన్య స్కూల్లో చదివింది. అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి. పరీక్షలు రాసే ముందర అమ్మాయికి బాగా ఆందోళనగా ఉండింది, భయం ఉండింది. ఆ అమ్మాయి స్కూల్ కూడా మానేసింది. అమ్మాయికి స్కూల్ అంటే కూడా ఇష్టం ఉండేది కాదు. కొన్ని రోజులు పోయి కొన్ని రోజులు స్టాప్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళ ఫాదరు నా దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఆ అమ్మాయికి ప్రాబ్లమ్స్ని బట్టి ఒక 4 సిట్టింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయికి స్కూల్ అంటే ఇష్టాన్ని పెంచడం, తర్వాత పరీక్షలు భయం పోగొట్టడం, తర్వాత ఆమెకు మంచి కాన్ఫిడెన్స్ పెంచడం, బిలీఫ్ పెంచడం, అదేవిధంగా ఆమె చదువుకునేటివన్నీ కూడా బాగా జ్ఞాపకం వచ్చే విధంగా చేయడం వలన ఆ అమ్మాయి పరీక్షలు చాలా ధైర్యంగా రాసింది, మంచి విశ్వాసంతో రాసింది, నమ్మకంతో రాసింది. తర్వాత అమ్మాయి మరి నియర్లీ అమ్మాయికి 70% స్కోర్ అనేటువంటిది చేయడం జరిగింది. పరీక్షలే రాయను అన్నటువంటి అమ్మాయి, స్కూల్కు వెళ్ళనటువంటి అమ్మాయిని ఒక 4 సిట్టింగ్స్ హిప్నోథెరపీ ద్వారా ఆ అమ్మాయికి సమస్యలన్నీ పోగొట్టి థెరపీ ఇవ్వడం వలన అమ్మాయి 70% రావడం జరిగింది. ఆ అమ్మాయి అందుకు కృతజ్ఞతలు చెప్పడానికి ఒక గిఫ్ట్ కూడా తీసుకొని ఇవ్వడం జరిగింది. నా పేరు డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ మరియు క్లినికల్ హిప్నోథెరపిస్ట్. నమస్తే. మానసిక ఒత్తిడి వలన మనస్తాపం చెంది ప్రాణహాని అనేటువంటిది కూడా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, రైతులు కానివ్వండి, విద్యార్థులు ఫెయిల్ అయినప్పుడు, అదేవిధంగా ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉన్నప్పుడు, అదేవిధంగా మరి వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు, అదేవిధంగా రైతులకు వారు పండించినటువంటి పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర లేక వారి పెట్టుబడి రాకపోవడం వలన నష్టాలు వచ్చినప్పుడు, వీరందరూ కూడా మరి వారు చేసేటువంటి వృత్తులలో నష్టపోయినప్పుడు వారికి ఈ యొక్క ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది, మానసిక ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. ఈ మానసిక ఒత్తిడి వల్లనే వారికి మానసిక సమస్యలు రావచ్చు, శారీరక సమస్యలు రావచ్చు, మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు, భయం ఏర్పడవచ్చు. అదేవిధంగా మరి శారీరకమైనటువంటి జబ్బులు, బీపీ పెరగవచ్చు, షుగర్ పెరగవచ్చు, హార్ట్ బీట్ రావచ్చు. ఇలాంటివన్నీ కూడా కేవలం వాళ్ళు చేసేటువంటి వృత్తిలో ఫెయిల్ అయినప్పుడు మాత్రమే ఇది వస్తుంది. జనరల్గా వాళ్ళు మానసికంగా బాగా దృఢంగా ఉండొచ్చు, శారీరకంగా బాగా దృఢంగా ఉండొచ్చు. కాకపోతే వారు చేసే వృత్తుల వల్లనే వారికి ఈ యొక్క నష్టం వల్లనే ఒత్తిడి అనేటువంటిది ఏర్పడుతుంది. మరి ఒత్తిడిని ఒక చక్కటి ప్రణాళిక ద్వారా, అదేవిధంగా స్ట్రెస్ ఇంటెలిజెన్సీ ద్వారా, అదేవిధంగా హిప్నోథెరపీ PPL పద్ధతి ద్వారా వీరు వారు చేసేటువంటి వృత్తిపైన మంచి విశ్వాసము, నమ్మకము, ధైర్యం అనేటువంటిది ఉండడం వలన వారు తప్పకుండా మానసికంగా కానీ శారీరకంగా కానీ జబ్బులు రాకుండా, మరి అలాంటి గుండె దడ, హార్ట్ బీట్లు అనేటువంటిది రాకుండా సక్సెస్ఫుల్గా వాళ్ళ వృత్తిని చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ మరియు క్లినికల్ హిప్నోథెరపిస్ట్. అందరికీ నా నమస్కారాలు.